సౌరవ్ గంగూలీ ఒకప్పుడు మమతా బెనర్జీ తనని ఒక బ్రాండ్ అంబాసిడర్గా చూపించింది. అవును, దాదా అంటే అందరికీ ప్రేమే. అయితే అతను రాజకీయ పరంగా ఇంతకుముందే దూరిపోయాడు, తృణమూల్ కాంగ్రెస్లో చేరిపోయాడు. అదే సందర్భంలో అతనికి కేంద్ర ప్రభుత్వం అయినా సరే ఆ రోజున కేంద్రం జోక్యం అనాలా, బీజేపీ జోక్యం అనాలా, జాతీయ స్థాయిలో అతనికి అవకాశం కల్పించారు. అతనుకున్న క్రీడా నైపుణ్యాన్ని బేస్ చేసుకుని బీసీసీఐకి సంబంధించి కీలకమైనటువంటి పదవిలో. అయితే సౌరవ్ గంగూలీకి ఇంతకాలం జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉంది. ఇప్పుడు దాన్ని అతనికి అంత ప్రాణాంతకమైన పరిస్థితులు ఏమీ లేవు, అతని ప్రాణాలు తీయాలన్న కుట్రలు ఎవరికీ లేవు. కాబట్టి వై కేటగిరీ సెక్యూరిటీకి మారుస్తా నిర్ణయం తీసుకున్నది సువేందు అధికారి సర్కార్. ఇదివరకు 7 నుంచి 8 మంది పోలీసులు ఉండేవాళ్ళు. అదే సమయంలో రౌండ్ ద క్లాక్ ఉంటారనమాట. అంటే 3 షిఫ్ట్లు, 3 8 24 మంది ఉంటారు. అలాగే పైలట్ కార్ ఎస్కార్ట్ ఒకటి ఉంటుంది, రెసిడెన్స్ సెక్యూరిటీ కూడా ఉంటుంది, అక్కడ ఇంటి దగ్గర సెక్యూరిటీ కూడా. ఇప్పుడు 3 నుంచి 4 సెక్యూరిటీ ఉంటారు, వెనకాల ఉంటారు. అదే 3 రౌండ్స్ కూడా సాగుతూ ఉంటుందన్నమాట కొత్తగా.